గురువును తీసుకువెళ్ళలేదా? మరి గురువు కదా బృహస్పతి అందరికి. ఆ చంద్రుడు బృహస్పతి భార్యను తీసుకువెళ్ళలేదా? మరి వారికంటే నువ్వేమన్నా అమ్మా, అలాంటి పెద్ద పాత్ర వారిని తెలుసుదా? ధర్మం కాదమ్మా. ధర్మముల గురించి నీవు మాకు చెప్పవాలవా? సరే కదరా. మరి నీవు నాకు తల్లివమ్మా. తల్లి తల్లి కడుపును పుట్టివా? కొమ్ముడు కట్టిందే డబ్బు, కడుపును పుట్టిందే బిడ్డ. ఆ రోజు నిన్ను చేసుకోవాల్సిన ముసలికి చేసి అప్పుడు లేదు కానీ మోసం చేసి ఉన్నారే. అప్పుడు లేదు. ధర్మము కాదా? లేదు, మోసం. సారంగధరా మోసం. గట్టిగా మాట్లాడితే నయముగా అసలు అది కాదులే. ఆ పని అలా ఉంది. ఆ పని మల్లెపూల మోరంతా అక్కడకు మోర రూపాయి సారంగధరుని ఎలా మాట్లాడకూడదే. వాడు నా కోసమే పుట్టినవాడు. నేను పొందకోరని తనువెందులకు, జన్మనెందులకు. నీ తప్పనే ఆడే లేదు. పొదరిల్లు నీవు ఓడి మనసును పక్కన పెట్టి ఇలా ప్రవర్తించడం ధర్మము కాదు తల్లి. అదే వాయు వర్షాల కాడకు వచ్చినాడు. ఎన్నిసార్లు చెబుతూ ఈ పిల్లడు ఎందుకు అసలు పనికిరాడు నాకు అర్థమైపోయిందిలే. ఏది లాభం లేదు. ఏం చెప్తారే నువ్వు? నీ బాగా చెప్పు తల్లి. ఏం చెప్పేదే ఆమె తపన చూడ కరువు పెట్టుంది. ఒకసారి అమ్మగారు కరువు తీర్చొచ్చి ఒకసారి తపన పడుతుంది. నేను అమ్మగారు ఎట్లయితే దొరకడు కానీ ఇదిగో ఈ కవాటములన్నీ నేను బంధించాను. అంటే తలుపులన్నీ తలుపులన్నీ మోస్తాను. నువ్వు మాత్రం ఇక్కడికి వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టు. ఇక పానీ కాకు. నేను చేస్తాగా. నేనుంటే ఆ మూలన ఉంటాలే. ఆ పక్కన నా తలుపు మాత్రం తీర్చుకొని ఉంటాను.
నీ తలుపు తెచ్చుకొని ఉన్నదేమిటి? పక్కన ఉన్న గంత అది గాలి రావద్దా? సరే ముందు వెళ్ళి కవాటములన్నీ బంధించు. కవాటములా? వీటిని ఈ రోజు వదిలేదే లేదే. వదిలి తింకాడు నీకు దొరకడు. దొరకదే. పోతే ఇంకాడు దొరకతురా. దీనికి పొందుకోని ఈ శరీరం ఎందులకి? అసలు ఇంకెందుకు ఈ జన్మ? నువ్వు గాని నేను నా జన్మ నీదే. అదే కదా. నేను నువ్వు గాని. మరి నాకు అన్యాయం జరిగినదా లేదంటే? అన్యాయం నీకు జరిగిన అన్యాయం నేనైతేనా? నేనైతే అసలు ఊరుకునేదాన్ని. ఏం చేస్తావే? అసలు పాటిస్తానా? ఈ పాటికి నేను తలుపులు ఎత్తుండు. ఈ పాటికి ఈ పాటికి ఈ పాటికి పైకెక్కిదేమిటి? పడేసి గందరగోళం చేసి తీసుకుపోయి రూమ్ లో తలుపేసేవాడు. నేను చేస్తాను, నేను తలుపులు వేస్తాను. కాదే, సుకుమారుడే సుందరాంగుడే. అయితే అసలు అది లేదేమోనమ్మా. అంటే భ్రమ లేదేమో నీ మీద. నాపై భ్రమలనే అంటున్నావా? లేనట్టే ఉంది నాకు చూడ. సరే, నువ్వు త్వరితముగా వెళ్ళి కవాటములన్నీ బంధించు. అలాగే